చాలామంది కపుల్ అడిగే బేసిక్ డౌట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది మాకు ఎందుకు కన్ఫర్మ్ అవ్వట్లేదు, మేము చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము. సో వాళ్ళ యొక్క రిపోర్ట్స్తో పాటు వస్తూ ఉంటారు. వాళ్ళ బయట చేయించుకున్న స్కానింగ్ రిపోర్ట్స్తో పాటు మేడం మాకు ఈ రిపోర్ట్స్లో ఇలా వచ్చింది, సో ఫాలికల్ అనేది రప్చర్ అవ్వలేదు అని చెప్పారు, ఫాలికల్ సైజ్ ఇంప్రూవ్ అయింది బట్ ఇట్ డింట్ రప్చర్ అన్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకు చెప్తూ ఉంటారు. అసలు ఈ టెర్మినాలజీ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై అన్రప్చర్డ్ ఫాలికల్, ఎగ్ విడుదల అవ్వకపోవటం అంటే ఏంటి? సో ఎగ్ విడుదల అవ్వటం అనేది ఇట్ ఈస్ అ ప్రొసీజర్ న్యాచురల్లీ అకర్స్ ఇన్ ఎవ్రీ ఫిమేల్ బాడీ ఆఫ్టర్ అటైనింగ్ ప్యూబర్టీ అనమాట. సో మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్గా రావాలన్నా ఓవులేషన్ అనేది ఎవ్రీ మంత్ బిట్వీన్ 10th డే టు 20th డే మధ్యలో అనేది ఫాలికల్లోంచి ఒక ఊసైట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో యూజువల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యూజువల్గా ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడంటే పీరియడ్ వచ్చిన 10th డే నుంచి 20th డే అనేది మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ టైంలో మోస్ట్లీ ఇట్ ఈస్ అ ఫర్టైల్ పీరియడ్, ఎందుకంటే ఓవులేషన్ అనేది న్యాచురల్గా బాడీలో జరుగుతుంది. సో కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది, ఈవెన్ మెడిసిన్స్ వాడినా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఎగ్ అనేది బాడీలోంచి విడుదల అవ్వకపోవటం. సో అన్రప్చర్డ్ ఫాలికల్ అనమాట. సో వీళ్ళకి ఎగ్ అనేది కొంతమంది సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఫాలికల్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కానీ ఎగ్ అనేది విడుదల అవుతుంది, అదొక సిస్ట్ కింద ఉండిపోవటం జరుగుతుంది అనమాట. సో దీనికి కారణాలు వచ్చేసరికి పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏమన్నా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ అనమాట, గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఒకటి, రెండవది ఎండోమెట్రియోసిస్ అనేది ఉన్నా, సో అది గ్రేడ్ 2 గ్రేడ్ 3లో ఉన్నా కూడా ఎండోమెట్రియోసిస్ ఉన్నా, 4 ప్రీవియస్ సర్జరీస్ ఏమన్నా అయినా కూడా ఎడహెషన్స్ వల్ల అనమాట, అతుకుల వల్ల బాడీలో ఓవరీ యొక్క మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. సో ఓవరీ ఫాలికల్ యొక్క రప్చర్ అనేది అవ్వదు. సో ఇది ఒక అడ్డంకిలా అవుతుందన్నమాట లోపల ఎడహెషన్స్ వల్ల, ఫిమ్రియల్ ఎడహెషన్స్ వల్ల. సో ఎండోమెట్రియోసిస్ వల్ల ఏమవుతుందంటే ఫాలికల్ నుంచి ఎగ్ అనేది రప్చర్ అవుతుంది. సో ఇది ఒక అన్రప్చర్డ్ ఫాలికల్ ఉండిపోయి అది ఒక సిస్ట్ కింద తయారవడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడటం వల్ల ఏంటంటే సిస్ట్ల ఫార్మేషన్ అనేది ఎక్కువగా అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇది వీళ్ళకి కొంతవరకు ఇబ్బంది కలటం అనేది జరుగుతుందన్నమాట. సో దీని నుంచి మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఒకటి మెడికేషన్ అనేది మనము మార్చడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక్కోసారి హెచ్సిజీ ట్రిగ్గర్ ఇచ్చిన కొంతమందికి ఎగ్ అనేది రప్చర్ అవుతుంది. సో అలాంటి టైంలో మనం ట్రిగ్గర్ కూడా మార్చాల్సి ఉంటుంది. సో ఎగ్నెస్ ట్రిగ్గర్తో వెళ్ళాల్సి ఉంటుంది, దాన్ని డెకా ట్రిగ్గర్. సో అది మార్చినా మనకి ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా, ఫాలికల్ రప్చర్ అవ్వకపోయినా, సో సెకండ్ టైం ఏం చేస్తాము, కొంతమందికి ఫాలికల్ సైజ్ ఒక సర్టన్ సైజ్ వచ్చిన తర్వాత ఫాలికల్ రప్చర్ అవ్వటం కానీ ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది కష్టమవుతూ ఉంటుంది. సో ఆ సైజు వరకు వెళ్ళనివ్వకుండా ముందే మనం ట్రిగ్గర్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఫాలికల్ ఈజీగా రిలీజ్ అయ్యి సిస్ట్ ఫార్మేషన్ అవ్వకుండా ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చేసినా కూడా అవ్వట్లేదు అని అంటే థర్డ్ డెఫినెట్గా వీళ్ళకి ఏమన్నా పెల్విక్ కంజెషన్ ఏమన్నా ఉందా, లేకపోతే అడేషన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉందా అనేది మనం ఒక 3D పర్ఫెక్ట్ 3D పెల్విక్ స్కాన్ అనేది చూసుకోవాలి. సో వన్స్ చూసుకుని దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకున్నాక అవసరం అయితే ఆ ఎడేషన్స్ని, ఆ బ్లాకేజెస్ని, అట్ ద సేమ్ టైం ఎండోమెట్రియోసిస్ని ఒక చిన్న లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా మనం దాన్ని క్లియర్ ఆఫ్ చేయొచ్చు అనమాట. సో క్లియర్ ఆఫ్ చేసిన తర్వాత ఇమీడియట్గా చాలామందికి ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో దీన్ని వాళ్ళు అధిగమించవచ్చు. బట్ స్టిల్ ఇంకా పర్సిస్టెంట్గా అలాగే ఉంది అని అంటే డెఫినెట్గా వాళ్ళు కొంచెం హయ్యర్ ప్రొసీజర్స్కి వెళ్ళాలి. అండ్ ఎర్లీగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే విధానాల్లో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఐవీఎఫ్. ఇందులో ఏం చేస్తామంటే ఎగ్స్ని మనం నేరుగా రప్చర్ అవ్వకముందే మనం కలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనం ఎగ్ని సేవ్ చేస్తాం అనమాట, వేస్ట్ అవ్వకుండా బాడీలో. సో వన్స్ ఆ ఎగ్స్ని మనం కలెక్ట్ చేసుకున్నాక న్యాచురల్గా బాడీలో అవ్వాల్సిన ఫర్టిలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం బయట ల్యాబ్లో చేస్తాం. వన్స్ ఫామ్ అయిన డే 5 ఎంబ్రియోని మళ్ళీ యూట్రస్లో ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇలాంటి వాటికి మన దగ్గర ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ప్లస్
దీని గురించి కూడా మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా సేమ్ ఇదే సిట్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్న అన్రప్చర్డ్ ఫాలికల్ తోటి ఊసైట్ అనేది లేదా ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు అని అనుకుంటే డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో 49లో కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.